ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మరణించారు. తీరని వ్యధగా మిగిల్చిన ఇరాన్ దేశానికి చెప్పుకోవచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమేనీ ఆలోచన, ఇరాన్ అధ్యక్షుడి ఆలోచనలు ఏకం కావడంతోనే ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ పోషిస్తున్న హమాస్, హౌతీ, హెజ్బుల్లా తీవ్రవాదులతో దాడులు చేస్తున్న ఇరాన్ ఆ దేశానికి ప్రైవేటు ఉగ్ర సంస్థగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాను రాను ఉగ్రముఖల నాయకులకు అధికార దాహం పొసిగిందంటే వారు ఎంతకైనా తెగించి ఏదైనా చేయవచ్చు అంటున్న నిపుణులు. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నారు. ఉగ్ర మూకలు వారే అధికారాన్ని నడపాలనే దిశగా అడుగులు వెళ్ళాయి చేస్తున్నారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడి శవయాత్రలో పాల్గొన్న ఉగ్ర సంస్థల నాయకులతో, ఇరాన్ సుప్రీం, హమాస్ నాయకుడితో ఇజ్రాయెల్ వినాశనం చూడాలనుకుంటున్నా అనే వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచంలో పెను దుమారం లేపుతున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం లేకపోలేదంటున్న మేధావులు, నిపుణులు.